అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్ అనే గ్రంథం అరబ్బీ భాషలో అవతరించింది. అది సౌదీలో అరబ్ దేశంలో అవతరించింది అని మనందరికీ కూడా తెలుసు. మక్కా అనే ప్రాంతంలో, మదీనా అనే ప్రాంతంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు నివసించిన ప్రాంతాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన వహీ రూపంలో ఈ యొక్క ఖురాన్ అనేది అవతరించింది అని, మక్కా ప్రాంతంలో అవతరించిన సూరాలని మక్కీ సూరాలు అని, మదీనా ప్రాంతంలో అవతరించిన సూరాలని మదనీ సూరాలని మనం చెప్తాము. మరి మక్కీ సూరాలు ఏవైతే ఉన్నాయో మక్కాలో అవతరించినవి మదీనాకు వలసకు వెళ్ళే ముందు వెళ్ళడైంది. దీంట్లో బలమైన పదాలు ఉంటాయి మరియు చిన్న ఆయతులు ఉంటాయి. మరియు అల్లా ఒకే ఒక్కడు అని, తౌహీదుపై ఉండటం కోసం మరియు విశ్వాసాన్ని బలపరచడం కోసం దీంట్లో చాలా వాక్యాలు ఉంటాయి ఈ యొక్క మక్కాలో అవతరించిన దాంట్లో. మరియు ఇంతకుముందు ప్రవక్తల యొక్క గాథలు, వారు అనుభవించిన పరిస్థితులు, ఇటువంటి మోటివేషనల్ స్పీచెస్ దీంట్లో చాలా ఉంటాయి. అంతేకాకుండా తీర్పు దినం గురించి మరియు ఇక మీదట ఎలా ఉండాలనే వివరాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక మదీనా సూరాలను కనుక మనం చూసుకుంటే కనుక మదీనాకు వలస వెళ్ళిన తర్వాత వెల్లడైనటువంటి సూరాలని మదీనా సూరాలని అంటారు. ఇవి చాలా సున్నితమైన ప్రసంగాలు, దీర్ఘమైన ఆయతులు, చిన్న చిన్న ప్రసంగాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఆరాధన గురించి, చట్టం, న్యాయం, ధర్మం గురించి, రాజ్యాంగం గురించి ఇలాంటి అనేక విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఆరాధనా చర్యలు వివరణాత్మకంగా నియమాలు ఇవ్వబడ్డాయి. ముస్లిం సమాజం యొక్క నిర్మాణ చట్టాలు కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. తప్పనిసరి మరియు నిషేధించబడిన చర్యలు ఏంటి, ఏది హరాం, హలాల్, మంచి చెడు గురించి కూడా ఎక్కువగా ఇక్కడ మదనీ సూరాల్లో చెప్పబడ్డాయి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా ఏదైతే విషయాలు మాకు తెలియజేస్తారో మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.